రావయా విశ్వేశ్వర. ఏంటి మూర్తికి మొహమ్మద్ ఖాన్ కి గొడవని విన్నాను. ఐక్యమత్యంగా ఉండాలని చెప్పబోయా. ఎన్నికల్లో విజయం సాధిస్తే పదవి ఖాయమని చెప్పడానికి ఏంటి? అందరూ కలిసి అసెంబ్లీకి వచ్చేయండి. నేటి వార్త పత్రిక కదా? అవును సార్. నువ్వు అశ్వత్థావా కదా? ఏంటి జైన్ నాకు గుర్తు చేయొచ్చు కదా? సారీ సార్. పని చేయండి, రండి కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకే సార్. సార్ ఇప్పుడు వచ్చి మన ఎలక్షన్ అదంతా అలా ఉంచు. ఏం రాసావు నువ్వు? అవినీతి గివినీతి ఏదో రాసావు. ధాన్యం బస్తాలున్న చోటికి 4-5 ఎలుకలు రావడం సహజం. వాటిని నేను తోలేలే. ఏమి పథకంలో అవినీతి లేదా? ఎవడో ఒక కార్యకర్త అభిమానం ఆపుకోలేక కొట్టుంటాడు. అదేదో మా పార్టీ వాళ్ళ చేత కొట్టించినట్టు రాసేసావు. మాకు వేరే పని లేదా? ఎక్కడుంది అపోజిషన్? చర్చ కూర్చొని తిరిగి గదినకే మేమే ఎందుకు కొట్టాలి ఎవరినైనా? ఇష్టానికి రాసేయటమే. ఏమా ఆ దెబ్బలు తిన్నది ఎవరు? సుమంత. వసంత్. ఏం బంగారం, వాడంటే అంత ఇష్టమా? తెగ పొగుడుతూ రాసేసావు. కారుగిరి ఏం లేదు, నడిచే వస్తాడు, ప్రజలతో స్వయంగా మాట్లాడతాడు. ఏంటది? తెలివైన ఆలోచన, దేశానికే బంగారం పూత పూస్తాడు. ఆంధ్రదేశంలో ఎవరికి తెలుసువాడు? నడిచొస్తాడంట. నడిచి. కమిషనర్, ఎలక్షన్ గురించి ఏమంటుంది మీ ఇంటెలిజెన్స్ సర్వే? అపోజిషన్ టోటల్ గా డౌన్ అయింది. ఈ కుర్రాళ్లే కొంచెం. ఈ సర్వే ఒపీనియన్ పోల్ అంతా స్టూడెంట్స్ పనేనయ్యా. వాళ్లే వాళ్ళని అలా ఎత్తేస్తున్నారు. అయ్యా, కాలేజ్ ఐటీ ఆఫీసులు మాత్రమే ఆ కుర్రాళ్ళు కవర్ చేస్తున్నారు అనుకున్నాం. కానీ సిటీ విలేజెస్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల ప్రచారం చేస్తున్నారయ్యా. భయపడాల్సినంతేమీ లేదు. అంటే భయపడాలంటావు? అసలేం జరుగుతోంది? ఎన్నికల టైంలో బహిరంగ సభలో బాంబు పెళ్ళిందట, అది సిటీలో. మీరండి, ఇదేనా మీరిచ్చే సెక్యూరిటీ? అయ్యా, ఆ టైంలో మన మినిస్టర్స్వి 4 మీటింగ్స్ ఉన్నాయి. అక్కడ బందోబస్తు ఇవ్వాల్సి వచ్చింది. సమాధానం జేబులు పెట్టుకునే తిరగండి. రిపోర్ట్ చూశారుగా, ఐఐడి బాంబు పేలింది. బొమ్మను సెంటెక్స్ యూజ్ చేశారు. ఇది పక్కా నక్సల్ పని. లేదా వాళ్లలో వాళ్ళకేమైనా పగేమో చూడండి. దున్న పుత్ర తలాడించడం కాదు. సాయంకాలానికల్లా 4 రౌండప్ చేయండి, ఛానల్స్ లో చూపించండి. రేపు న్యూస్ వేరే విధంగా రావాలి. ఏంటి ఇక్కడ ఏమైనా తద్దినం పెడుతున్నారా? బయలుదేరండి. కాఫీ నా నెత్తిన పోయి. రెడిక్యులస్. ఏమి నటిస్తున్నాడయ్యా? వీళ్ళు బాంబులు పెడతారు, మనం ఎవరో 4-5 తీసుకొచ్చి తలలు చూపించాలి. ఒక్క బతుకైపోయింది. ఏమిట్రా ఇది? ఏకాదశి నాడు వంటింట్లోకి వచ్చావు, అది స్నానం గేనో లేకుండా. ఏం దేవుడు చెప్పిస్తాడా? నీకు లీవ్ ఇచ్చాడే ఆ పాపిష్టాడి చెయ్యి విరగొట్ట. ఆఫీస్కి తీసుకెళ్ళి నీకు అతను చూపిస్తానులే. అయ్యో. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం బ్యాంక్ దోపిడీలో పాల్గొన్న 4 నక్సల్స్ కొల్లగొట్టిన ధనంతో పారిపోతూ వేర్వేరు చోట్ల పట్టుబడ్డారు. అచ్చు ఆ దోపిడి దొంగలు పట్టుకున్నారా? కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి యోగి మాట్లాడుతూ, వెంటనే పోలీస్ శాఖ 4 అరెస్ట్ చేసింది. తప్పించుకున్న వాళ్ళ నాయకుడిని ఇంకో 2 రోజుల్లో ప్రజల ముందు నిలబెట్టడం ఈ గవర్నమెంట్ బాధ్యత. ఇందుకు ఎంతగానో సహకరించిన అతని పేరు అశ్వత్ అనే ఒక తెలివైన ఫోటోగ్రాఫ్. నేటి వార్త పత్రికకు, ఆ తమ్ముడికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అది మీ పెంపకం. అమ్మ వేస్ట్. ఒక ఆడపిల్ల పొర్లించి కొడితే తన్నులు తినొచ్చు గొప్పలు పోతున్నాడు. వాడి తప్పే ఉంది, రోజు ఇంట్లో చూసి అలవాటు పడ్డాడు. మీ గుండెల మీద చేయొచ్చు చెప్పండి, నేను అలా ప్రవర్తించానా? వాడు నడిచాడు రాసావే. నేను నడితే ఏమవుతుందో చూస్తావా? నేను నడిస్తే ఏమవుతుందో అని. ఏం చేయమంటావు? నడవాలంట వీళ్ళకి తప్పమనందరినీ. చూసావా ఎంతమంది జనం వచ్చారు? నీ వసతికి ఇంతమంది వస్తారా? ఏంటది? అన్ని ఉచితంగా ఇస్తే ప్రజలు సోమరిపోతలు అవుతారని రాసావే. చూడు వీళ్ళంతా ఇంత వేగంగా ఎందుకు వెళ్తున్నారు? కుప్ప పెట్టి పడుకోవడానికి కాదు, కష్టపడి సంపాదించడానికి. మీరు ఉచితంగా ఇవ్వలా? సబ్బు, బిస్కెట్, నూనె అంటూ. పెద్దోడు ఏంటయ్యా? చూసావా, ఇది ప్రేమ. ఆంధ్ర ప్రజానికానికి నా మీద ఉన్న ప్రేమ, నిజమైన ప్రేమ. ఇదంతా డబ్బులు ఇస్తే వచ్చేది కాదు, గుండెల్లో నుంచి వచ్చేది. అంబులెన్స్ కూడా ఆగుంది సార్. ట్రాఫిక్ ఆగిపోయి జామ్ అయిందే అనుకోండి, దాన్ని ఇష్యూ చేసి మిగిలిన పేపర్ వాళ్ళు ఫ్రంట్ పేజ్ లో వేస్తారు సార్. నా మాట నుంచి కారెక్కండి సార్.
అసలే నక్సల్స్ తీవ్రవాదులు మీ మీద ఎప్పటి నుంచో ఒక కన్నేసి ఉంచారు. ఎవరెక్కడి నుంచి గమనిస్తారో నమస్తే, నమస్తే. దగ్గరకు వస్తుంది. చూసావుగా? వచ్చి రండి వెళ్దాం. తర్వాత అశ్వత్ సార్ చక్కగా వచ్చాయి ఆ ఫోటోలన్నీ. భలే తెలివైన వారు సార్. అంతమంది జనంలో కూడా కెమెరాకి ఫేస్ తెలిసే విధంగా నాగ్గా నడిచారు సార్. ఎప్పుడు మొగం చూపించాలి, ఎప్పుడు వీపు చూపించాలనేది బాగా తెలుసు నాకు. ఏమ్మా, ఒక 4 కాలంలు వస్తాయిగా మన మ్యాటర్ అంతా. సార్ ఫ్రంట్ పేజ్ సార్ 8 కాలమ్స్ మీ పాదయాత్ర మ్యాటరే సార్. ఏమా కొంచెం విభూతి కుంకుమ ఇవ్వు. అయ్యా ఈ 3వ విడత ఎన్నికల పథకాలు ఎప్పుడు విడుదల చేస్తారయ్యా? 30వ తారీఖు సార్. 30వ తారీఖు. అయ్యా మీకు మీ ప్రచార కమిటీ సెక్రటరీ గారికి ఏదో సంబంధం ఉందని అంటున్నారు. దీనికి మీరేమంటారయ్యా? ఎవడరా నువ్వు? అపోజిషన్ పార్టీనా? ఈమెన్ పోయి నా కూతురుతో సమానం రా. ఓహో మీ కూతురు అయ్యా? మరి ఈవిడ అమ్మ ఎవరయ్యా? ఏం మాట్లాడుతున్నారా? ఈవేళ 2 లక్షల కాపీలు ఎక్స్ట్రాగా ముడిపోయాయి. సర్క్యులేషన్ లో ఇప్పుడు మనమే నంబర్ 1. కంగ్రాచులేషన్స్ ఎవరిబడి. క్రిష్ సీఎం గారు ఫోన్. విపక్షం ఎంత ఇచ్చింది మీకు? విపక్షమే లేదని మీరే అన్నారు కదా సార్. నేను చెప్పుతో కుట్టింది మాత్రం వేశారు. వాడేమడిగాడో తెలుసా మీకు? అయ్యో అది తెలియకే మా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాం. చెప్పండి సార్, ఆ విషయం కూడా రేపు సవివరంగా రాస్తాం. మీరు మారయ్యా. సరే, ఆ ఫోటోలు చూసిన కుర్రోడున్నాడా? వాడికివ్వు. సార్ నువ్వు మొదటి పేజీలో వేస్తానన్నప్పుడే అనుమానించాను. లేదు సార్, పత్రికల వాళ్ళంటే మొహము చూడాలి, వీపు చూడాలి సార్. మంచిది తమ్ముడు, వీపుని చూసావుగా. నువ్వు చూడని మొగం ఒకటి ఉంది, దాన్ని చూస్తావులే. ఎన్నికల ప్రచార భాగంగా వసంతు నిర్వహించిన బహిరంగ సభలో శక్తివంతమైన బాంబ్ పేలుడు సంభవించడంతో రాష్ట్రమంతా దిగ్భ్రాంతికి గురైనది. నేటి వార్త జర్నలిస్ట్ సరస్వతి మరణంలో అనుమానించదగ్గ అంశాలు కొన్ని వెలుగు చూశాయి. సరస్వతి మరణం ప్రమాదం కాదని, ఒక పథకం ప్రకారం చేసిన హత్యని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాంబు పెట్టిన వ్యక్తిని సరస్వతి గుర్తించడం వల్ల అతను సరస్వతి గొంతు నులిమి హత్య చేసినట్టుగాను, దీని వెనుక ఎంతో కట్టుదిట్టమైన కుట్ర ఉన్నట్టుగాను సందేహించడానికి వీలుగా ఆధారాలు లభ్యమయ్యాయి. ఒకవేళ బాంబు పెట్టిన వ్యక్తి ఎవరన్న నిజం తను తెలుసుకుందా? దీని వెనుక రాజకీయ హస్తం ఉన్నట్టు ప్రజలు సందేహం వ్యక్తపరుస్తున్నారు. చావు దెబ్బే. మన ఎన్నికల పథకాలు విని మూర్చపోక తప్పదు. నమస్కారం. వంట ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉంది. నమస్కారం. ఏం జేమ్స్, నేను ముందుగా వచ్చానా? ఇది మన మీడియా సార్. మిగతా ప్రెస్ అపోజ్ చేశారు. ప్రెస్ మీట్ ని బాయ్కాట్ చేశారు. అపర చాణక్యుడు, మహామేధావి, అబ్బురపరిచే బెప్పులి పులి, స్త్రీ జనోత్తారకుడు మన అన్నగారే గనుక నటి స్మితా కొటారని తోడుగా ఉంచుకున్నారు. తన సొంత నియోజకవర్గంలోనే సీట్ ఇచ్చారు. జనం కోసం ఏ దివటానికైనా సిద్ధంగా ఉన్నారు మన స్మితా కొటారు. నేను ఇక్కడ నుంచొని మాట్లాడుతున్నానంటే దానికి రీజన్ మన ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా వర్కౌట్ అయినది. మీ అందరికీ తెలుసు నాది పెద్ద మనసు. ఈ అంతమంది అందులోనే ఉన్నారు. వయసు తేడా లేకుండా నా ఓటు వేయండి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. గుర్తి కాదు, గుర్తు. ఓ అదే అదే, అందరూ నాకే ఓటు వేయండి. సారీ, నాకు నైట్ షూటింగ్ టైం అయింది.
టాటా బాలు, got to go.